రాజ్యసభలో ఉండే వాళ్ళని ఎవరు ఎలక్ట్ చేస్తారంటే మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఎలక్టెడ్ బై. సో ఎవరు ఎలక్ట్ చేస్తారంటే దే ఆర్ ఎలక్టెడ్ బై స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే మన ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళు. సో శాసన సభ. ఎస్. సో వీళ్ళు ఇండైరెక్ట్ ఓట్లో ఎన్నికవుతారు. ఇండైరెక్ట్ ఓటింగ్. సో డైరెక్ట్ ఎన్నికయ్యేది కాదు. సో వీళ్ళు వచ్చేసి రాజ్యసభలో మెంబర్స్ ఎంపీస్ వచ్చేసి ఇండైరెక్ట్ మెథడ్లో వీళ్ళకి ఎలక్షన్ అనేది జరుగుతుంది. సో మొన్ననే రాజ్యసభకి ఎన్నికలు అనేది జరగడం జరిగింది. సో రాజ్యసభని పర్మనెంట్ హౌస్ అని కూడా అంటారు. సో వీళ్ళకి ఎలక్ట్ అయిన వాళ్ళకి 6 years వీళ్ళు పదవిలో కొనసాగుతారు. బట్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి రిటైర్మెంట్ అనేది ఉంటుంది. సో పదవి అయిపోయిన వాళ్ళకి. సో ఎవ్రీ 2 yearsకి ఒకసారి రాజ్యసభ ఎలక్షన్స్ అనేది నామినేషన్స్ రీసెంట్గా అయిపోయింది. సో మన తెలంగాణలో కూడా 3 ఉండే, మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. సో 3 సీట్లు ఉంటే 2 సీట్లు వచ్చేసి ఏకగ్రీవం అయిపోయినాయి. సో ఒక సీట్కి ఐ థింక్ నిన్ననే రిజల్ట్ వచ్చింది అనుకుంటా. సో అది కూడా టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది అనుకుంటా. ఓకే, 3 రాజ్యసభ సీట్లకి రీసెంట్గానే ఇండైరెక్ట్ మెథడ్లో ఎలక్షన్ అనేది జరిగిందనమాట. ఓకే, సో ఇది యాక్చువల్లీ ఈరోజు పేపర్లో కూడా నేను చూసిన అనుకుంటా. సో మహారాష్ట్రలో యాక్చువల్గా బీజేపీ పార్టీకి 2 సీట్లు గెలిచే ఆధిపత్యమే ఉన్నా కూడా వాళ్ళు ఇంకో సీట్ కూడా తీసుకున్నారు రాజ్యసభది అని చెప్పేసి. అంటే ఈ ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్ అనేది జరగవచ్చు, చెప్పలేం. సో ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ జరిగిందని పేపర్లో టైటిల్ కూడా చూసిన నేను. సో మీరు కొంచెం పేపర్ అబ్జర్వ్ చేస్తుంటే పాలిటీ అనేది మ్యాక్సిమం మీకు పేపర్ చూస్తుంటే వస్తుంటుంది. ఎందుకంటే డే టు డే రాజకీయాలు. సో పాలిటీ అనేది డే టు డే రిలేట్ అయి ఉంటుంది. సో రెగ్యులర్గా మనకి సభలు జరుగుతూ ఉంటాయి, వీళ్ళు మాట్లాడుతుంటారు. సో ఇక్కడ కూడా కొన్ని విషయాలు అనేవి మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది. సో వీళ్ళని ఇండైరెక్ట్ మెథడ్లో ఎమ్మెల్యేస్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది. సో ఇప్పుడు రాజ్యసభలో తెలుసుకున్నాం కదా. సో ఏ స్టేట్కి ఎన్ని సీట్లు ఉన్నాయో చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్, చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చినాయి. సో స్టేట్ వైజ్ రిప్రజెంటేషన్. స్టేట్ వైజ్ సీట్స్ ఇన్ రాజ్యసభ. ఆర్ఎస్ అంటే రాజ్యసభ, ఎల్ఎస్ అంటే లోక్సభ. సో ఇది షార్ట్ కట్. సో స్టేట్ వైజ్ ఎన్ని స్టేట్లు ఉన్నాయో అన్ని స్టేట్లు నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న స్టేట్స్ని ఒక దగ్గర రాస్తున్నాను నేను. సో ఏ ఏ స్టేట్స్కి ఈక్వల్ నెంబర్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, త్రిపుర, నెక్స్ట్ మేఘాలయ, మిజోరాం, అండ్ సిక్కిం. సో దీస్ ఆర్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. వీళ్ళకి ఒకటే ఒక ఎంపీ సీట్ ఉంది రాజ్యసభలో. సో రాజ్యసభలో ఈ అన్ని స్టేట్స్కి ఒక్కొక్కటి ఉందన్నమాట. అంటే అరుణాచల్ ప్రదేశ్కి ఒక ఎంపీ, నాగాల్యాండ్ నుంచి ఒకరు, మణిపూర్ నుంచి, త్రిపుర నుంచి, మేఘాలయ, మిజోరాం అండ్ సిక్కిం. అంటే వీళ్ళకి ఒక్కొక్క ఎంపీ మాత్రమే ఉంటారు రాజ్యసభలో. అంటే వీళ్ళందరికీ ఈక్వల్ నెంబర్. కొన్నిసార్లు ఈక్వల్ నెంబర్ కూడా అడుగుతారు మనకి క్వశ్చన్స్ ఆప్షన్ వైజ్ ఇచ్చేసి. సో విచ్ 2 states ఈజ్ హ్యావింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ అంటాడు. సో అప్పుడు మనకి తెలియాలన్నమాట. సో సిక్కిం, నాగాలాండ్ ఇచ్చిండు అనుకోండి, ఈ రెండింటికి ఒక్కొక్క ఎంపీనే ఉంటాడు రాజ్యసభకి. సో అట్లా మనకు తెలుసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూడండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎన్ని 1 2 3 4 5 6 7.
సో వీటిని ఏమంటాం మనము? మీరు జాగ్రఫీ కూడా చూసుకుంటే 7 సిస్టర్స్. సో 7 సిస్టర్స్ అంటాం కదా. ఎస్, 7 సిస్టర్స్ అండ్ 1 బ్రదర్ అని కూడా అంటాం. సో 7 సిస్టర్స్ 1 బ్రదర్ అంటాం ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాలు తెలుగులో అయితే. సో ఇక్కడ 1 బ్రదర్ ఎవరంటే అది సిక్కిం అనమాట. సో సిక్కింని బ్రదర్ అని, మిగతా 7 స్టేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని 7 సిస్టర్స్ అని అంటుంటారు. సో ఈ 7 సిస్టర్స్ నుంచి రాజ్యసభకి రిప్రజెంటేషను అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, మిజోరం. ఓకే, సో ఎవరు మిస్ అయ్యారో ఇక్కడ మీకు తెలుస్తుందా? అస్సోం. ఎస్, అస్సోం. ఎస్. సో వీళ్ళందరికీ ఒక్కొక్క సీట్ మాత్రమే మనకి రాజ్యసభలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఒక్కొక్క సీట్ ఎవరికి ఉంటుందో చూద్దాం. ఇంకా ఉంటుంది. ఇది 7 సిస్టర్స్ కదా. సో అండ్ వీ హ్యావ్ గోవా స్టేట్ అండ్ పుడుచేరి యూటీ. పుడుచేరి యూనియన్ టెరిటరీ. వీళ్ళకు కూడా ఒక్క ఎంపీ సీట్ మాత్రమే ఉంటుంది. ఎస్. సో పుడుచేరి ఇంకా గోవా కూడా ఒక్కొక్క ఎంపీ సీట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం మనము. సో మధ్యప్రదేశ్, ఎస్, మధ్యప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళకి 11 ఎంపీ సీట్లు ఉన్నాయన్నమాట. సో మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ 11 ఎంపీ సీట్స్ ఇన్ రాజ్యసభ. అంటే ఒక్కొక్క స్టేట్కి 11 ఎంపీ సీట్లు ఉన్నాయన్నమాట. సో మధ్యప్రదేశ్కి 11, గుజరాత్కి 11, ఆంధ్రప్రదేశ్కి కూడా 11. అంటే ఈక్వల్ నంబర్ ఉన్నాయి. నేను ఒక దగ్గర రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బీహార్, వెస్ట్ బెంగాల్. బీహార్, వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ పశ్చిమ బంగా అంటాం కదా. వెస్ట్ బెంగాల్ ఇంకా బీహార్కి 16 సీట్లు ఉన్నాయి. ఎస్, 16 ఎంపీ సీట్లు రాజ్యసభలో. సో వెస్ట్ బెంగాల్, బీహార్కి సేమ్ నంబర్ ఆఫ్ సీట్స్, 16 బీహార్కి, 16 వెస్ట్ బెంగాల్కి. ఇంకా సేమ్ ఎక్కడ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ ఒడిశా, రాజస్థాన్. ఒడిశా, రాజస్థాన్. సో ఒడిశాకి ఇంకా రాజస్థాన్కి 10 ఎంపీ సీట్లు ఉన్నాయి రాజ్యసభలో. సో చూడండి మీరు, 10 ఎంపీ సీట్లు. సో ఒడిశాకి 10 ఉన్నాయి, రాజస్థాన్కి కూడా 10 ఉన్నాయి అన్నమాట. సో ఇది 1, 2, 3, 4 కదా. సో ఇంకా కొన్ని స్టేట్స్ ఈక్వల్ నెంబర్ ఏవి ఉన్నాయో చూద్దాం. యా, బెటర్ ఐఎమ్ రబ్బింగ్ దిస్. ఎస్, నెక్స్ట్ ఈక్వల్ నెంబర్ వచ్చేసి ఒడిశా, రాజస్థాన్ చూసాం కదా. పంజాబ్, తెలంగాణ, అండ్ అస్సాం. సో అక్కడ అస్సాం లేదండి యాక్చువల్గా, అందుకనే మనం ఇక్కడ అస్సాం మిస్ అయిందని కదా 7 సిస్టర్స్లో. సో అస్సాంకి ఎక్కువ సీట్లు ఉన్నాయి, అస్సాం ఒక్కదానికి. సో ఎన్ని సీట్లు ఉన్నాయి అస్సాంకి అంటే 7 ఎంపీ సీట్స్. సో అంటే తెలంగాణకి ఈక్వల్గా ఉన్న ఎంపీ సీట్లు, ఏ స్టేట్కి తెలంగాణకి ఈక్వల్గా ఏ 2 స్టేట్స్కి ఈక్వల్ ఎంపీ సీట్లు ఉన్నాయని కూడా రావచ్చు మనకి రాజ్యసభలో. సో పంజాబ్ ఇంకా అస్సాంకి 7 ఉన్నాయి. సో మిగతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటికీ ఒక్కొక్క సీట్ ఉండి అస్సాంకి మాత్రమే 7 ఉన్నాయి. ఓకే, సో అక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి. సో అస్సాంకి 7 ఉన్నాయి అన్నమాట. సో అస్సాం మనకి ఇక్కడ వచ్చింది. సో 7 సిస్టర్స్ 1 బ్రదర్. నెక్స్ట్ హర్యానా అండ్ ఛత్తీస్గఢ్.
హర్యానా ఇంకా ఛత్తీస్గఢ్కి వచ్చేసి 5 ఉన్నాయి. 5 ఎంపీ సీట్స్ ఇన్ రాజ్యసభ. ఇది రాజ్యసభ రిప్రజెంటేషన్. హర్యానా, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అండ్ ఆల్సో ఢిల్లీ. సో ఢిల్లీకి, ఉత్తరాఖండ్కి ఎన్ని ఉన్నాయంటే 3 ఎంపీ సీట్స్ ఇన్ రాజ్యసభ. సో రీసెంట్గా ఢిల్లీ కూడా ఎలక్షన్ ఎంపీ సీట్స్ అయితే సో అరవింద్ కేజ్రీవాల్ గారు మేధావులను పంపించారు అని చెప్పేసి ఒక టాక్ కూడా వచ్చిందనమాట. ఓకే, సో మేధావులు యాక్చువల్గా రాజ్యసభ అంటే ఏంటి, ఎగువ సభ అంటే పెద్దల సభ అని కూడా అంటారు తెలుగులో. అంటే పెద్దలు అంటే ఎవరు, మేధావులు. వివిధ రంగాల్లో మేధావులను అక్కడ పంపిస్తే సో దేశానికి ఏం కావాలో దాన్ని వాళ్ళు అక్కడ డిస్కస్ చేస్తారు, పార్లమెంట్ దృష్టికి తీసుకొస్తారు, ప్రెసిడెంట్ దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకొస్తారు, దేశానికి ఏమేమి కావాలో వాళ్ళు చెప్తారు అనే ఒక ఇది అనేది ఉంటుంది. సో అంటే అక్కడ రాజ్యసభకి బిజినెస్ అంటే ఇండైరెక్ట్ మెథడ్లో జరుగుతుంది కదా. సో బిజినెస్ పీపుల్ని కాకుండా మిగతా వాళ్ళని ఎక్స్పర్ట్స్ని పంపిస్తే, సో ప్రముఖులను పంపిస్తే వాళ్ళు మన దేశానికి, యువతకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి సో అంటే విద్యావేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపిస్తే వాళ్ళు మన బాగు గురించి ఆలోచించి, అంటే పెద్దల సభ కదా అది, సో వాళ్ళు పెద్ద మనసుతో ఇండియా గురించి అంటే టోటల్ కంట్రీ గురించి ఆలోచించి సో కంట్రీకి ఏం కావాలో అక్కడ రాజ్యసభలో వాదిస్తారు అనేది ఒక ఎక్స్పర్ట్స్ చెప్పే ఇది అన్నమాట. సో అది ఇది. సో ఇట్లా స్టేట్స్ నుంచి రాజ్యసభకి ఇంతమంది ఉన్నారనమాట. సో చూడండి, సో తెలంగాణతో చూసుకోండి మీరు, తెలంగాణతో ఈక్వల్ నెంబర్గా ఉన్న రాజ్యసభ ఎంపీలు ఎవరికి, పంజాబ్కి ఇంకా అస్సాంకి 7 అంటే తెలంగాణకి రాజ్యసభలో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయంటే 7. సో రీసెంట్గా ఎంతమందికి ఎలక్షన్ జరిగింది అంటే 3. సో తెలంగాణ నుంచి 3 పోస్టులకి రీసెంట్గా జరిగింది. ఓకే, 3 ఎంపీ సీట్స్ వేకెంట్ ఉంటే అవి ఫిల్ చేయడం జరిగింది. సో అందులో 3లో కూడా 2 వచ్చేసి ఫుల్ టైం అనమాట, అంటే 6 years టర్మ్ ఉంటుంది వీళ్ళకి. సో 1 వచ్చేసి మీరు అన్నీ అబ్జర్వ్ చేయాలండి, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. సో 1 వచ్చేసి ఇది ఓన్లీ 2 years ఉంది ఇక్కడ పదవీ కాలం. ఎందుకంటే ఆల్రెడీ మన తెలంగాణ నుంచి బండా ప్రకాష్ గారు రాజ్యసభకు ఉండే, సో ఆయనను తీసుకొచ్చి ఇక్కడ మన స్టేట్లో ఎమ్మెల్సీ చేశారనమాట. అంటే ఉత్తి 2 years పదవి ఒక పోస్ట్కి, అది ఖమ్మం డిస్టిక్ అనుకుంటా. సో 2 years మాత్రమే ఉంది పదవీ కాలం. మిగతా 2 నామినేట్ ఏదైతే యునానిమస్గా ఎలెక్ట్ అయినారో వాళ్ళ పదవీ కాలం వచ్చేసి 6 years అనమాట, ఇక్కడ నుంచి 6 years. అదే ఈ 3rd పోస్ట్ ఏదైతే ఉందో అది 2 years మాత్రమే ఉంటుంది. అంటే 2 years తర్వాత ఈ పోస్ట్ అనేది ఖాళీ అవుతుంది అనమాట. అంటే దీనికి మళ్ళీ రీఎలక్షన్ అవుతుంది అట్లా. సో మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటే మనకు అర్థమైపోతుంటుంది. పాలిటీ సరే పెద్ద సబ్జెక్ట్ కాదు, అంటే మనము స్కూల్ లెవెల్లోనే దీన్ని వదిలేస్తాము, అంటే నేను ఎంపీసీ, నేను బైపీసీ అట్లా కాదు. సో రెగ్యులర్గా మనకి ఏదైతే స్టేట్లో కానీ కంట్రీలో కానీ జరుగుతుందో దాన్ని రెగ్యులర్గా మీరు పేపర్స్ వాచ్ చేస్తూ, న్యూస్ వాచ్ చేస్తూ ఉంటే మీకు కొంతవరకు పాలిటీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ అవగాహన కూడా వస్తుంది. ఓకే, సో ఇది ఆర్టికల్ 80. నెక్స్ట్ విల్ గో ఫర్ ఆర్టికల్ 83. సో వై వీఆర్ నాట్ గోయింగ్ ఆర్డర్ అంటే సో ఏది ఎక్కడ అవసరమో అక్కడే చెప్పుకుందామండి. సో ఆర్టికల్ 83 ఇక్కడ రాజ్యసభ గురించి చెప్తుంది అనమాట. వై ఐఎమ్ నాట్ డిస్కసింగ్ 81, 82 అంటే దే ఆర్ డిఫరెంట్. సో అవన్నీ ఒక దగ్గర చెప్తాను. సో ఓకే, నో ఆర్టికల్ 83, బట్ కంపల్సరీ అన్ని ఆర్టికల్స్ చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమంది అన్ని ఆర్టికల్స్ నేర్చుకోవాలా అంటే అన్ని ఆర్టికల్స్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఫండమెంటల్ రైట్స్లో అన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్. సో తర్వాత వచ్చేసి మీకు అంటే మిగతా దాంట్లో కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, అంటే వీడియోస్ చూస్తూ అండ్ ఒక స్టాండర్డ్ బుక్ చదువుతూ ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోండి. తర్వాత అంటే అట్ ద ఎండ్ ఆఫ్ అంటే మొత్తం సెషన్స్ అయిపోయే ముందు ఏవే ఆర్టికల్స్ ఇంపార్టెంటో అవి కూడా ఒకసారి చూద్దాము. సో అప్పటి వరకు అయితే మీరు కాన్సెప్ట్ వైజ్ వెళ్ళండి, ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయా. సో ఫస్టే ఆ భయాన్ని వదిలేసి ఫస్ట్ ఏముంది, దేంట్లో ఏముంది అనేది ఫస్ట్ థరోగా అబ్జర్వ్ చేసి తర్వాత ఇంపార్టెంట్ అనే దాని మీద. బట్ ఫండమెంటల్ రైట్స్లో మాత్రం అన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్స్ రావచ్చు.
సో 83 ఏం చెప్తుందంటే ఇట్ డీల్స్ విత్ డ్యూరేషన్ ఆఫ్ రాజ్యసభ. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇట్ డీల్స్ విత్ డ్యూరేషన్ ఆఫ్ రాజ్యసభ. సో డ్యూరేషన్ అంటే పదవీ కాలం అనమాట. సో అంటే రాజ్యసభకి పదవీ కాలం ఎంత? సో రాజ్యసభకి ఒక ఎంపీ ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభకి ఎలక్ట్ అయితే ఆయన ఎన్ని డేస్ ఆ పదవిలో కొనసాగుతారు అనేది ఇక్కడ డిస్కషన్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, సో డ్యూరేషన్ అంటే పదవీ కాలం కూడా కాదు, యాక్చువల్గా ఎన్ని రోజులు ఉంటుందని. సో తెలుగులో పదవి అంటే మళ్ళీ అది ఇదైతే, సో ఎన్ని రోజులు ఉంటుంది అంటే యాక్చువల్లీ రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ హౌస్. అంటే రాజ్యసభ అనేది డిజాల్వ్ అవ్వడం జరగదు, రద్దు కావడం జరగదు, అది పర్మనెంట్ హౌస్ అనమాట. రాజ్యసభ ఈజ్ కాల్డ్ పర్మనెంట్ హౌస్, కెనాట్ బి డిజాల్వ్డ్. సో డిజాల్వ్ అంటే రద్దు చేయడం అంటారు కదా, సో రద్దు చేయడానికి వీల్లేదనమాట రాజ్యసభని. సో మనం ఇంతకుముందు చూసుకునే ప్రెసిడెంట్ దాంట్లో, సో ప్రెసిడెంట్ లోక్సభని రద్దు చేయొచ్చు, బట్ రాజ్యసభని చేస్తారు. మనకి ఇట్లానే క్వశ్చన్స్ అనేది మనకి కాన్సెప్చువల్ వేలో ఇచ్చేసి కన్ఫ్యూజ్ చేస్తారనమాట. సో రాజ్యసభకి మనకి ఓకే లోక్సభని డిజాల్వ్ చేస్తారు. ఎవరు చేస్తారు డిజాల్వ్ అంటే ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ లోక్సభని రద్దు చేస్తాడు. మరి రాజ్యసభని చేస్తారంటే లేదు. వై? బికాస్ రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్ అనమాట. సో రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్ కాబట్టి దాన్ని డిజాల్వ్ చేయడం, రద్దు చేయడానికి వీలు లేదనమాట. సో ఇట్లానే సో ఏబీసీ మనకి 1, 2, 3 ఆప్షన్స్ ఇచ్చేసి ప్రెసిడెంట్ ఈజ్ డిజాల్వింగ్ లోక్సభ అండ్ ఆల్సో రాజ్యసభ బోత్ ద హౌసెస్ అట్లా ఇస్తాడనమాట. సో అప్పుడు కొంచెం క్లీన్గా అంటే కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. ఓకే, సో పర్మనెంట్ హౌస్. అండ్ టర్మ్ ఎంత? మెంబర్స్ టర్మ్ అంటే టర్మ్ ఆఫ్ మెంబర్స్. సో టర్మ్ ఎంత? పదవీ కాలం. సో రాజ్యసభకి ఎలక్ట్ అయిన వాళ్ళు ఎంతకాలం పదవిలో కొనసాగుతారంటే 6 years, 6 సంవత్సరాలు వాళ్ళ పదవిలో కొనసాగుతారనమాట. సో 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ పదవి అనేది వెళ్ళిపోతుంది. సో ఈచ్ ఎంపీ ఆఫ్ రాజ్యసభ ఈజ్ గెట్టింగ్ 6 years ఆఫ్ దేర్ టర్మ్. ఓకే, సో 6 years ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ 1/3. సో ఉన్న సంఖ్యలో 1/3 ఆఫ్ ద టోటల్, 1/3 ఆఫ్ ద టోటల్ రిటైర్ ఎవ్రీ 2 years. అంటే నేను చెప్పాను కదా 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మెంబర్స్ ఉన్న దాంట్లో 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు. ఇది ఈచ్ మెంబర్ కండి. సో ఈచ్ మెంబర్ ఈజ్ గెట్టింగ్ 6 years ఆఫ్ టర్మ్. సో ప్రతి ఒక్కరికి 6 సంవత్సరాల పదవీ కాలం అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, అట్లా అన్నారు కదా ఇప్పుడు ఎలక్ట్ అయిన ఒక 3rd మెంబర్ తెలంగాణ నుంచి అంటే ఆయన ఆల్రెడీ ఎక్కడికి ఎలక్ట్ అవుతున్నాడు అంటే 1, 2, 3లో వీళ్ళిద్దరికి 6 years ఉందండి తెలంగాణ నుంచి. మొన్న రీసెంట్గా ఎలక్ట్ అయిన వాళ్ళకి ఏదైతే 3rd పదవి ఉందో, ఇది నేను అన్నా కదా ఇంతకుముందు బండా ప్రకాష్ గారు ఉండే, సో ఆయనని రాజ్యసభ నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేశారు కాబట్టి సో ఇక్కడ పదవీ కాలం ఎంత మిగిలిందంటే ఇంకా 2 years మాత్రమే ఉంది. ఓన్లీ ఆ 2 yearsకి మాత్రమే నన్ను పంపిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఆయనకి ఎందుకు 6 years లేదు అంటే ఆయన ఆల్రెడీ అయిపోయిన దానికి ఎలక్ట్ అవుతున్నాడు కాబట్టి 2 years లేదనమాట. అంటే 6 years లేదు. కాకపోతే ఖచ్చితంగా 6 years టర్మ్ ఉన్న వాళ్ళకి మాత్రం 6 years ఆ పదవిలో ఉండి తర్వాత రిటైర్మెంట్ అనేది జరుగుతుంది. సో మనకి రాజ్యసభకి ఎవ్రీ 2 yearsకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అనేది జరుగుతుందన్నమాట. బట్ ఏ పద్ధతి అంటే ఇండైరెక్ట్ మెథడ్. సో ఇండైరెక్ట్ మెథడ్ అంటే మనం వెళ్ళి వాళ్ళని ఎన్నుకోము, మనతో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వీళ్ళు ఎన్నుకోబడతారు అనమాట. సో ఎవరు? రాజ్యసభ ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టు ది రాజ్యసభ. ఓకే, సో నెక్స్ట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే April 3rd. సో రాజ్యసభ ఎప్పటి నుంచి కొనసాగుతుందంటే April 3rd, 1952. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇది
పర్మనెంట్ హౌస్. సో April 3, 1952లో ఫస్ట్ రాజ్యసభ స్టార్టెడ్. సో ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే April 3, 1952 నుంచి మనకి రాజ్యసభ అనేది కొనసాగుతుంది. అండ్ రాజ్యసభని డిజాల్వ్ చేయడం జరగదు, ఎందుకంటే అది పర్మనెంట్ హౌస్. సో దాన్ని రద్దు చేయడానికి వీలేదు. రాజ్యసభ అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. సో ఎప్పటి నుంచి 1952 నుంచి కూడా ఇప్పటికి కూడా కొనసాగుతుంది అనమాట. సో నెక్స్ట్, సో ఫస్ట్ రాజ్యసభలో ఎలా చేశారు మరి 6 years అంటే ఎవ్రీ 2 yearsకి ఎట్లా వాళ్ళని తీశారంటే వాళ్ళని లాటరీ పద్ధతిలో ద టర్మ్ ఆఫ్ ఫస్ట్ రాజ్యసభ కండక్టెడ్ ఫర్ ఎవ్రీ 2 years. సో అంటే ఎవ్రీ 2 yearsకి వాళ్ళు ఏం చేశారంటే లాటరీ కండక్ట్ చేశారు. సో ఎవ్రీ 2 yearsకి లాటరీ కండక్ట్ చేసి అక్కడి నుంచి అంటే ఫస్ట్ రాజ్యసభకి అంటే అంతకుముందు మెంబర్స్ ఎవరు లేరు కదా, సో ఈ ఉన్న మెంబర్స్ని ఎట్లా దించాలి అంటే వాళ్ళు ఒక లాటరీ పద్ధతిని అనేది ఫాలో అయిపోయి 2 yearsకి ఒకసారి వీళ్ళు రిటైర్ అయిపోయినారు అని చెప్పేసి ఇంకో కొత్త న్యూ ఫ్రెష్ మెంబర్స్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో దీన్ని ఏమంటాం, ఇంకా దీన్ని ఈ రాజ్యసభకు జరిగే ఎలక్షన్ ఏమంటామంటే బై యాన్యువల్. సో చాలా ఇంపార్టెంట్, బై యాన్యువల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి బై యాన్యువల్ ఎలక్షన్ అంటాం. సో ఇది రాజ్యసభకి. సో రాజ్యసభకి మళ్ళీ ఏజ్ లిమిట్, సో క్వాలిఫికేషను అవి కూడా చూద్దాం. సో రాజ్యసభకి ఎలక్ట్ కావాలంటే ఒక ఎంపీకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి. సో క్వాలిఫికేషన్స్ అంటే అర్హతలు. సో ఏమేమి ఉండాలి అర్హతలు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మస్ట్ బి అ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో అంటే భారత పౌరుడై ఉండాలి. అంటే ఇవి రాజ్యాంగ పదవులు కదా, సో భారత పౌరులకు మాత్రమే ఇస్తాం మనం, అందుకనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భారత పౌరుడై ఉండాలి. సో అండ్ ఏజ్, సో ఏజ్ వచ్చేసి 30 years. సో 30 years ఉంటే సరిపోతుంది. అటైన్మెంట్ ఆఫ్ 30 years ఆఫ్ ఏజ్. సో 30 years ఉంటే రాజ్యసభకి ఎంపీగా ఎలక్ట్ అయ్యే అర్హత ఉంటుంది. అండ్ ఇంకొక క్వాలిఫికేషన్ అంటే షల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. షల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే రాజ్యసభకి ఎలక్ట్ కావాలనుకునే మెంబర్కి ఏ రకమైన అంటే ఏమంటారు జీతం వచ్చే పదవి అనేది ఉండొద్దు అనమాట. ఎస్పెషల్లీ గవర్నమెంట్ పోస్ట్లో ఉండొద్దు, అంటే గవర్నమెంట్ జాబ్స్లో ఉండొద్దు. అంటే ప్రైవేట్ జాబ్ చేయొచ్చా అంటే వాళ్ళు బిజినెస్ ఏదైనా చేసేవాళ్ళు ఎలక్ట్ అవ్వచ్చు, కానీ గవర్నమెంట్ నుంచి అయితే ఏదైతే శాలరీ తీసుకుంటున్నారో సో వాళ్ళు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, సో ఇది హోల్డ్ కావద్దు. అదొక క్వాలిఫికేషన్ అనమాట. అంటే ఆల్రెడీ నేను గవర్నమెంట్ జాబ్లో కొనసాగుతూనే రాజ్యసభ ఎంపీ అవుతా అంటే కాదు, ఫస్ట్ నువ్వు ఆ పోస్ట్కి రాజీనామా చేసి దాని తర్వాతనే నామినేషన్ వేయాలన్నమాట. సో మళ్ళీ దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. సో ఎక్సెప్షన్స్ ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ ఏమన్నదంటే ఎవరైతే గవర్నర్స్ ఉంటారో ఆల్రెడీ, సో గవర్నర్స్ ఉంటారు కదా, సో గవర్నర్స్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అంటే ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ అండ్ ఇంతకుముందే లోక్సభలో ఉన్న ఎంపీస్ వీళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళు ఎలక్షన్లో నామినేట్ అంటే పదవిలో ఉంటూనే ఎలక్షన్స్లో నామినేషన్ వేయొచ్చు అనమాట. అంటే వీళ్ళది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదా అంటే రాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టేట్కి గవర్నర్ ఉన్నారు కదా, ఆయన రాజ్యసభకి నామినేషన్ వేయొచ్చు. కాకపోతే ఒకవేళ ఆయన గెలిచిన తర్వాత ఎప్పుడైతే రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేస్తాడో అప్పుడు ఈ పదవి అనేది ఆటోమేటిక్గా పోతుందన్నమాట. అదే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు మాత్రం
కంపల్సరీ రిజైన్ చేసిన తర్వాతనే వాళ్ళు నామినేషన్ అనేది వేయాలన్నమాట. షెల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో అదొకటి రూల్. సో దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్ ఫర్ ద మెంబర్ హూ వాంట్ టు ఎలెక్ట్ యాజ్ అ రాజ్యసభ ఎంపీ. ఇది రాజ్యసభ. సో రాజ్యసభని ఏమంటాం? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కానీ ఎగువ సభ అని కూడా అంటాం. ఇది రాజ్యసభ కదా. నెక్స్ట్ లోక్సభ గురించి చూద్దాం.